ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో చావు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మాడ్ ప్రాంతంలో ఉదయం మావోయిస్టులు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని జవాన్లు చుట్టుముట్టారు. కొందరు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఘటనా స్థలంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు చనిపోయారు. అంతకుముందు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లోనూ ఒక 20 మంది దాకా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్లోనూ 3 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. మొత్తంగా ఈ ఏడాది ఎన్కౌంటర్స్లో 300 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో చావు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల టెలిఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, బీజాపూర్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు 20 మంది పైగా చనిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు ఇప్పుడు ఉన్న సమాచారం. అయితే ఉదయం జరుగుతున్న నారాయణపూర్ బీజాపూర్ మధ్య ఉన్న మాడ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా మావోయిస్టులు, భద్రతా బలగాలు, డిఆర్జీ జవాన్ల మధ్య ఈ ఫైటింగ్ కొనసాగుతుంది. అయితే అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టు సమావేశమైన సమాచారం మేరకు భద్రతా బలగాలు కోపింగ్ ఆపరేషన్ చెప్పడం జరిగింది. కోపింగ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఇరుపక్షాల నుంచి కూడా ఒక్కసారిగా కాల్పులు మొదలు కావడంతో ఆ దాదాపు ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని నారాయణపూర్ ఎస్పీ కూడా ఇప్పుడే కొద్దిసేపు కన్ఫర్మ్ చేశారు. అయితే దీంట్లో ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు సంబంధించిన పోలిట్ బ్యూరో సభ్యులు ఇద్దరు కూడా అందులో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళకు కూడా గాయాలనే, లేకుంటే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు అని ఇప్పటికైతే ఎస్పీ దగ్గర నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇప్పటివరకు ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనే విషయం కూడా కన్ఫర్మ్ ఎస్పీ చేయకపోయినప్పటికీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెద్దగా ఉంటుంది. సాయంత్రంలోగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడైతే కర్రగుట్టలు కావచ్చు, లేకుంటే బీజాపూర్ కావచ్చు, ఛత్తీస్ కావచ్చు, అబుల్మోడ్ కావచ్చు, లేకుంటే సనాతన ఈ మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా ఖాళీ చేయించే మావోయిస్టులను ఖాళీ చేయించే భాగంగా అసలు కోపింగ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది ఇప్పుడు మావోయిస్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా సాయంత్రంలోగా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్.